సినిమా ఎలా ఉంది బ్రో? నువ్వేమనుకుంటావు సినిమా గురించి? 100 days 200 centers. సుజుకి సుబ్రహ్మణ్యం alias పీటర్ alias పకోడీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం కింగ్డమ్ మూవీకి వెళ్ళబోతున్నాం. నేనైతే మీకు మొత్తం చూపిస్తా ఎలా ఉంటుందో మా ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వచ్చాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా బస్ రాలేదు, బస్ ఎక్కి పోవాలి. భ్రమరాంబ. హాయ్ గాయ్స్. 2 days 2000 ఎందుకురా? సినిమా చూద్దామని కింగ్డమ్కి. 4 క్యాబ్లు. సినిమా ఎట్లుంది అనుకుంటున్నావు? సినిమా చాలా బాగుంటది అనుకుంటున్నాను. బాగుంటది కూడా. చూసాకే చెప్తారు రివ్యూ. అరుస్తున్నాడు భయ్యుడు. చూడండి ఎలా చెప్తారు. చూడాలి, చూసిందో చెప్తా. ఏం చూస్తావు? సినిమారా? నువ్వేమనుకుంటావు సినిమా గురించి? 100 days 200 centers. పడకపోతే గుండు కొట్టించుకుంటా. ఈ మాట గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. మాకైతే బస్సు దొరకలేదు, మేమైతే క్యాబ్లో వెళ్ళిపోతున్నాం చల్లగా ఏసీ గాలికి. కాకపోతే ఏసీ లేదు, విండో దించుకున్నాం. ఏమంటావు సినిమా గురించి? చూద్దాం బ్రో. సినిమా గురించి ఏమంటావు? బ్లాక్ బస్టర్. చూడకముందే వీళ్ళని ఒక తీసుకో, ఇట్లా అందరు పోతారు అక్కడ కట్అవుట్ ఉంటుంది. వీళ్ళని తీసుకోవాలంటే కట్అవుట్ చేస్తారు. థియేటర్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం. మనకైతే విజయ్ దేవరకొండ పెద్ద ఫ్లెక్స్ పెట్టారు అక్కడ, చూడొచ్చు మీరు. బాగుంది. భ్రమరాంబ. సినిమా ఎలా ఉంది బ్రో? విజయ్ దేవరకొండ హిట్టు కొట్టిండు అని అనుకునే సినిమాకి పోతున్నా నేనైతే. విజయానికి మంత్రం చెప్పురా, ఫస్ట్ హాఫ్ ఎట్లుంది? సూపర్, బాగుంది. అదొకటేనా? మ్యూజిక్ ఇచ్చిపాడు. ఫస్ట్ హాఫ్ నో వర్డ్స్. ఫస్ట్ హాఫ్ బాగుందనా? నిజం బాగుంది. ఫస్ట్ హాఫ్ వీడెప్పుడు తినుడే. ఫస్ట్ హాఫ్ బాగుంది, మళ్ళీ చూద్దాం. చెప్పు, ఫస్ట్ హాఫ్ ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమాకి హీరో విజయ్ దేవరకొండ కాదు, అనిరుద్ధ్. బాగుడు. చెప్పు, ఫస్ట్ హాఫ్ ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే. సినిమా కూర్చొని చూడడం తప్ప ఏం లేదా. హైప్ ఎక్కించుకున్నావరా? అనిరుద్ధ్ తప్ప. ఓకే, అనిరుద్ధ్, విజయ్ దేవరకొండ. సమోసా రివ్యూ మంచిగా చెప్తా. సమోసా మంచిగా కొనిస్తే రివ్యూ. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా?
రివ్యూ చెప్తాను సమోసాని. ఫుల్ మూవీ ఎట్లుంది? ఫుల్ మూవీ ఎట్లుంది? బాగుంది. నిజం చెప్పు. నిజం. మరి పండుకున్నాడు అనబడుతుంది నాకు. పార్ట్ 1 బాగుంది. పార్ట్ 2 కొంచెం పార్ట్ 1తో పోలిస్తే. పార్ట్ 2 ఎప్పుడు వచ్చిందిరా? అంత నాకు అంతే అనిపించలేదు. లేదు బ్రో, సౌండ్ లేదు కాకుండా పాట మిస్ అయినాం మేము. మెయిన్ పాట. ఒరే లాస్ట్ అదే కదా పాట. ఏంది ఎట్లుంది మరి సినిమా ఎట్లుంది? సినిమాకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే సినిమా అయిపోయింది. చూస్తున్నాను సేపు బాగుంది. సినిమా ఎట్లుంది? బాగుందన్నా బాగుంది. నువ్వే చెప్పు మళ్ళా. చెప్పు 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 చెప్పురా అయ్యా. వన్ టైం వాచబుల్. మ్యూజిక్ బాగాలేదా? అనిరుద్ ఓకే. విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే బాగుంది. మరి ఏడా హీరోయిన్ అసలు విజువల్స్ కూడా బాగున్నాయి అన్న. స్టోరీ ఏదో ఇంకా వన్ టైం వాచబుల్ అంతే. మరి పార్ట్ కోసం వెయిటింగ్. ఏమో అప్పుడు చూద్దాంలే. ఇంకా చూడు అతడు 4K పెట్టేసిందాడు. చెప్పు ఫుల్ మూవీ ఎట్లుంది? బాగుంది. మళ్ళీ చూస్తా రేపు. నిజంగా సార్ చూద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ చూస్తా రేపు. కాలేజ్ బా. సినిమా ఎట్లుంది? వన్ టైం వాచ్. ఒకసారి చూసినాం, ఇంకోసారి చూస్తావా? చూడండి, నేను చాలా నువ్వు నిద్రపోయినావు అనుకుంటున్నా మధ్యలో. అంతే అనిపించింది కొన్నిసార్లు, కానీ పర్లేదు. మ్యూజిక్ లేపలేదా నేను? ఏమీ లేపలా, పొడగబెట్టేసింది. పార్ట్ కోసం వెయిటింగ్. తీస్తే చూద్దాం, లేకపోతే పడుకుందాం. మూవీ అయితే ఇప్పుడు అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. పాపం వీడైతే పండుకున్నాడు. ఎందుకు పండుకున్నావు వీనికి తెలవాలి. నాకైతే మూవీ బాగా నచ్చింది. అనిరుద్ధ్ విజయ్ మస్తుండే. విజయ్ అసలు యాక్టింగ్ ఇరగొట్టేశాడు. సూపర్ ఉంది మూవీ అయితే, చూడొచ్చు అందరూ. లాస్ట్లో రగరే రగరే సాగితే అబ్బా ఎట్లా అనిపించింది నీకు ఆ సాంగ్? మైండ్ బ్లో. దట్ బ్లోయింగ్ బ్లోయింగ్ బ్లోయింగ్. విజయ్ దేవరకొండ ఏమంటావు? కంబ్యాక్ ఇచ్చిందంటావా? మరి పర్లేదు, తన రేంజ్ కాకపోయినా వచ్చినట్టే. కలెక్షన్స్ ఎట్లా వస్తాయి అనుకుంటున్నావు? 45 కోట్ల. ఒరే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కదా, డబల్ ఎక్కిద్దానికి. అయితే ఓకే. మూవీ అయిపోయింది, హాస్టల్ వెళ్ళిపోతున్నాం.